ఇవన్నీ నేను మీ శాలిశ్రీలు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే నేను దోశ ఇడ్లీ దేంట్లోకైనా మంచిగా ఉండే ఒక చట్నీ చేసేస్తున్నాను. అదేంటంటే ఆనియన్ చట్నీ. చూసేయండి. ముందుగా మనం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసేసుకున్నాక ఒక స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు కాస్త ఫ్రై అయ్యాక ఒక 3-4 కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోనే ఎండుమిరపకాయలు, మళ్ళీ చింతపండు, అల్లం వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మీరు ఎంతైతే కారం తింటారో అంత కారం ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు మగ్గేంత వరకు మగ్గించేసుకుందాం. ఇప్పుడు మనకు ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి కాబట్టి మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడైతే నేను చట్నీ మిక్సీ పట్టుకొని వచ్చేసాను. ఇందులో మనం రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని ఒకసారి కలుపుకున్నాక మొత్తం అంతా పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పోపు కోసం ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంకా పోపు అందరికి తెలిసిందే కదా, మనం పోపుని యాడ్ చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్నాక మనం పచ్చడిలో కలుపుకుంటే మనకు ఆనియన్ చట్నీ రెడీ. మనకైతే పోపు రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు చట్నీలో కలిపేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఆనియన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.